స్వాగతం సుస్వాగతం. శివంగి టీం గౌనీలు జిల్లా ఎస్పీ గారి వినూత్న ఆలోచనలతో ముందుకు వచ్చింది మహిళ. ఇప్పుడు దానికి సంబంధించిన వీడియో ప్లే చేయాల్సిందిగా. జిల్లా మంత్రివర్యులు ఇతర అధికారులకు అలాగే స్టేట్లో ఎక్కడ కూడా ఈ స్పెషల్ పార్టీస్ క్విక్ రెస్పాన్స్ టీమ్స్ అని ఉన్నాయి, అందరూ జరుగుతున్నారు. ఫస్ట్ టైం మనకి 30% రిజర్వేషన్లో ఎక్కువ మంది విమెన్ ఎయిర్ ఫోర్స్లో రావడం బట్టి వాళ్ళని ఎట్లా యూజ్ చేసుకోవాలి, వాళ్ళ ట్రైనింగ్ కూడా ఈక్వల్గా ఉంటుంది. ఏ రకంగా ట్రైనింగ్లో కూడా వాళ్ళు ట్రైనింగ్ జరిగేటప్పుడు మనతో ఈక్వల్గా ట్రైన్ అవుతారు కదా, వీళ్ళు ఎందుకు వేస్ట్ చేయాలి, గార్డ్స్ కానీ పంపించడం ఎందుకు, ఏదైనా ఆపదలు వచ్చినప్పుడు లేదా ఫర్ ఎగ్జాంపుల్ మన నలుగురు లేడీస్ తునికా కోసం వెళ్ళి వాళ్ళు తప్పిపోయారు. అలాంటి సర్చ్ ఆపరేషన్స్లో మనకి విమెన్ ఫోర్స్ ఉంటే బాగుంటుంది అనేసి ముందే మనం ఒక 6 months నుంచి వీళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది మేడం. గౌరవనీయులైన మంత్రివర్యుల చేతుల మీదుగా ఇది March 6కి ఇనాగ్రేషన్ చేయించాలనుకున్నాము. అప్పుడు మేడం గారు బిజీ ఉండడం వల్ల చేయించలేకపోయాము. ఈరోజు మీ చేతుల మీదుగా ఈ శివంగి టీం లాంచ్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. మొట్టమొదటిసారి మరి ఆల్ ఉమెన్ ఫోర్స్ తోటి శివంగి టీంని ఏర్పాటు చేసి మగ పోలీసులతో ఈక్వల్గా అది అడవులైనా గుట్టలైనా పుట్టలైనా మరి ఎక్కడికైనా వెళ్ళడానికి వాళ్ళలో ఫిజికల్ ఫిట్నెస్ అదేవిధంగా మెంటల్ అవేర్నెస్ స్ట్రాంగ్నెస్ను కూడా ఇచ్చే విధంగా తర్ఫీదు చేసి ఈ యొక్క టీంను సెలెక్ట్ చేసినటువంటి ఎస్పీ గారికి, ఈ యొక్క శివంగి టీంలో మరి కఠోరమైనటువంటి శిక్షను నేర్చుకొని ఈరోజు ఆ టీం మెంబర్స్గా ఎలక్ట్ అయినటువంటి మా పోలీస్ సోదరి మనకందరికీ శివంగి టీంకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు, అభినందనలు. అదేవిధంగా కలెక్టర్ గారికి, నాతో పాటు కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి ఎమ్మెల్సీ గారు, ఎమ్మెల్యేలు, మరి ఇతర ప్రజాప్రతినిధులు, అడిషనల్ కలెక్టర్, అదేవిధంగా ఏఎస్పీ, మరి పత్రికా మీడియా సోదరులు, ఇతర శాఖల అధికారులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. మహిళలు అన్ని రంగాలలో అవకాశం ఉంటే తప్పకుండా దూసుకుపోగలుగుతారు. ఆకాశాన్ని కూడా చీల్చుకొని మరి అంతరిక్షంలో కూడా వెళ్ళి వస్తున్నటువంటి వాళ్ళు మహిళల్ని మనం చూసినాం. కాబట్టి ఎక్కడ అయినా కూడా ఫస్ట్ మెంటల్గా అవేర్నెస్ ఉండాలి. వాళ్ళకు ఇది మగవాళ్ళు చేయగలిగినప్పుడు మేమెందుకు చేయలేము, మనుషులు అనే వాళ్ళు చేస్తున్నప్పుడు ఉమెన్గా కూడా మేమెందుకు చేయలేము అనేది ఫస్ట్ తర్ఫీదు ఇవ్వడం, మైండ్కు అంటే మానసికంగా సిద్ధం చేయడం, తర్వాత శారీరకంగా సిద్ధం చేయడం. ఈ రెండింటిని మనం సమన్వయం చేసుకొని అంటే స్ట్రాంగ్గా చేసుకుంటే ఖచ్చితంగా ఎక్కడికైనా వెళ్ళగలుగుతాం, ఏదైనా చేయగలుగుతాం. సో వీరు చేసినటువంటి యొక్క ప్రయోజనము ఇమీడియట్లీ మరి మామిడ మండలంలో ఇద్దరు తప్పిపోతే అడవుల్లోకి వెళ్ళి మగ పోలీసులతో సమానంగా మరి సెర్చ్ చేసి వాళ్ళని తీసుకొచ్చినందుకు ఈ శివంగి టీంకు ప్రత్యేకంగా శుభాకాంక్షలను తెలియజేస్తా ఉన్నాం. తప్పకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇలా అవకాశాలను బట్టి తప్పకుండా మహిళలు అన్ని రంగాలలో ఉండాలని మనం చూస్తున్నాం. సీఎం గారు మొన్న ట్రాన్స్జెండర్స్ను మరి ట్రాఫిక్ పోలీస్ దగ్గర కూడా వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చి 40 మందికి ఉపాధి ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇట్లా ఇది నీ పని ఇది నా పని అనేది ఏం లేదు. రోజు రోజుకు అందరం సమానంగా, మగ ఆడ సమానంగా ఇంట్లో పని కానీ బయట పని కానీ అది ఆఫీస్ పనికి వచ్చినా కూడా ఇది ఆడవాళ్ళే చేయాలి, ఇది మగవాళ్ళు చేయవద్దు అనేది కాకుండా అందరం కలిసి కట్టుగా పని చేసుకుంటే అభివృద్ధి సక్సెస్ అనేది తొందరగా వస్తుంది. తొందరగా పని కంప్లీట్ చేసుకోగలుగుతాం. ఎక్కడైనా కుటుంబంలో అయినా బయట అయినా బాధ్యతలను పంచుకొని పని చేసుకుంటే అద్భుతాలు రాణించగలుగుతామని తెలియజేస్తూ ఈరోజు శివంగి టీంలో సెలెక్ట్ అయినటువంటి ప్రతి సోదరి మనకి కంగ్రాచులేషన్ టు ఆల్ మై సిస్టర్స్, పోలీస్ సిస్టర్స్ తెలియజేస్తూ అదేవిధంగా ఎస్పీ గారికి కూడా అభినందనలు తెలియజేస్తూ అందరికీ నమస్కారం. ఎట్లా యూజ్ చేసుకోవాలి, వాళ్ళ ట్రైనింగ్ కూడా ఈక్వల్గా ఉంటుంది. ఏ రకంగా ట్రైనింగ్లో కూడా వాళ్ళు ట్రైనింగ్ జరిగేటప్పుడు మనతో ఈక్వల్గా ట్రైన్ అవుతారు కదా, వీళ్ళు ఎందుకు వేస్ట్ చేయాలి, గార్డ్స్ కానీ పంపించడం ఎందుకు, ఏదైనా ఆపదలు వచ్చినప్పుడు లేదా ఫర్ ఎగ్జాంపుల్ మన నలుగురు లేడీస్ తునికా కోసం వెళ్ళి వాళ్ళు తప్పిపోయారు.
అలాంటి సర్చ్ ఆపరేషన్స్లో మనకి విమెన్ ఫోర్స్ ఉంటే బాగుంటుంది అనేసి ముందే మనం ఒక 6 months నుంచి వీళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది మేడం. గౌరవనీయులైన మంత్రివర్యుల చేతుల మీదుగా ఇది March 6కి ఇనాగ్రేషన్ చేయించాలనుకున్నాము. అప్పుడు మేడం గారు బిజీ ఉండడం వల్ల చేయించలేకపోయాము. ఈరోజు మీ చేతుల మీదుగా ఈ శివంగి టీం లాంచ్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్.